జగన్మోహన్ రెడ్డి గారిని జనం మర్చిపోయారు అన్నటువంటి విధంగా అంటారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి డిబేట్లు అనుకూల మీడియాలో, అనుకూల పత్రికల్లో 1 వీక్ బిఫోర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 1 వీక్ నుంచి చూసుకుంటే ఇక్కడ ట్రంప్ బీభత్సం సృష్టిస్తున్నాడు, ట్రంప్ ఇలా చేస్తున్నాడు, లేకపోతే చైనా వాళ్ళు ఇలా చేస్తున్నారు, పాకిస్తాన్ ఇలా చేస్తున్నారు అనే దాని మీద డిబేట్స్ ఉండవు. ఆ డిబేట్స్ కంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డిని జనం మర్చిపోతారని చెప్తూ డిబేట్లు పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని జనం మర్చిపోకుండా చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ చంద్రబాబు పరిపాలన మంచిది, ఈ పరిపాలన ఇట్లాగుంది అనేటటువంటిది మరి లేదు. జగన్మోహన్ రెడ్డి గురించే ఈ డిబేట్ అంతా జరుగుతుంటుంది. ఇంకా పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి మరలా వచ్చేస్తాడేమో ప్రభుత్వంలోకి అని చెప్పేసి అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తల ఆలోచన అలాగ ఉంది. వీళ్ళకి ఆ ఆలోచన లేకపోవచ్చు కాక, కానీ వీరు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసి, అభివృద్ధి చేసి, సంపద సృష్టించి, ఉద్యోగ కల్పన, ఉపాధి చేసి, అవన్నీ చేస్తే ఆటోమేటిక్గా ప్రజలే జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారు. ఇంకా మర్చిపోయేలా చేసేది అవసరమే ఉండదు. అట్లాంటిది ఉండాలి. ఇంకా పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు అనేటటువంటి కంటే దీనిపైన దృష్టి పెట్టాలని ఇప్పుడు అంతమంది అనుకుంటున్నది. ఆటోమేటిక్గా ప్రజలు మర్చిపోతారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డిని మరలా తిరిగి గుర్తు చేస్తున్నట్టే జనాల్లో మర్చిపోకుండా ఉండేలాగా అనిపిస్తుంది.